ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రసాయనాల మిశ్రమం కలవడంపై చర్చిస్తున్నారు. తిరుమల లడ్డూ నివేదికలో సిట్ పేర్కొన్న అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ప్రభుత్వానికి సిట్ రాసిన లేఖలో అంశాలను అధికారులు కేబినెట్లో వివరించారు. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రసాయనాల మిశ్రమం కలవడంపై చర్చిస్తున్నారు. తిరుమల లడ్డూ నివేదికలో సిట్ పేర్కొన్న అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ప్రభుత్వానికి సిట్ రాసిన లేఖలో అంశాలను అధికారులు కేబినెట్లో వివరించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కూడా ఏపీ సచివాలయం ఉన్నటువంటి మొదటి బ్లాక్ లో అయితే మాత్రం మంత్రివర్గ సమావేశం కొనసాగుతా ఉంది. దాదాపుగా ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అయితే మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూ కల్తీ వ్యవహారం సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే మాత్రం రాష్ట్రంలో చర్చాంశంగా మారడంతో పాటు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారితీస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటిని ఏ విధంగా అనుసరించాలి అనేటువంటి దానిపై అయితే మాత్రం చంద్రబాబు మంత్రులకు ముఖ్యంగా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో వైకాపా సంబంధించిన నేతల దాడులు, అరెస్టులపై కూడా సమగ్ర చర్చ కూడా జరుపుతున్నట్లు కూడా సమాచారం అంతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం నిన్న టెలికాన్ఫరెన్స్ లో కూడా కొన్ని కీలక అంశాలపై అయితే మాత్రం మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా కూడా ఎవరు కూడా ఆయా చర్యలకైతే మాత్రం ముందుకు వెళ్లకుండా ఉండాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం స్పష్టంగా తెలియజేశారు. మరి ఈ నేపథ్యంలోనే మొదటిగా సమావేశం ప్రారంభమైన వెంటనే కూడా ప్రస్తుతం ఈ యొక్క అంశంపై కూడా సిట్ నివేదిక ఏదైతే ఇచ్చిందో ఈ యొక్క నివేదిక ఆధారంగా కూడా పూర్తి స్థాయి అంశాలపై అయితే మాత్రం చంద్రబాబు మొదటిగా అయితే మాత్రం చర్చిస్తా ఉన్నారు. అనంతరం కూడా రాష్ట్ర అభివృద్ధి సంబంధించి పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాలతో పాటు పరిపాలనకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై కూడా విస్తృతంగా ఈ రోజు చర్చ అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఏ విధంగా అనుసరించాలి అనేటువంటి అంశాలపై కూడా ప్రధానంగా అయితే మాత్రం చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా రాష్ట్రంలో అయితే మాత్రం ఏదైతే రేపు జరగబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకి వైసీపీ కనుక వస్తే ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి దానిపై కూడా చంద్రబాబు అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రాజకీయ పరిణామాలపై అయితే మాత్రం చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం 30 పైగా అజెండాలకు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అనంతరం కూడా అయితే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులతో పాటు పూర్తి స్థాయి అంశాలపై అయితే మాత్రం చంద్రబాబు మాట్లాడతారని కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ సంబంధించి కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నారా లోకేష్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనంతతో పాటు మంత్రివర్గం అంతా కూడా ఈ యొక్క భేటీలు అయితే మాత్రం కొన్ని కీలక అంశాలపై ఎక్కడికక్కడ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అదేవిధంగా అమరావతి రాజధాని అభివృద్ధి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదే ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇలా ఈ విధంగా కూడా మొత్తం 30 అజెండాలపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో కీలక చర్చలు అయితే మాత్రం జరగబోతున్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే లడ్డు సంబంధించిన వ్యవహారంపై అయితే మాత్రం మొదటిగా అయితే మాత్రం ఈ యొక్క సమావేశంలో చంద్రబాబు కీలకంగా అయితే మాత్రం మాట్లాడుతూ ఉన్నారు.
విషయానికి సంబంధించి వైసీపీ ఎలాంటి కల్తీ జరగలేదు అంటూ కూడా కొట్టిపాడేస్తూ ఉంది. మరొక వైపేమో ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా రసాయనాలు కలిసాయి లేకపోతే కల్తీ జరిగింది అంటూ కూడా ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వైనం. సో మరి ఈ యొక్క కమిటీ అంటే ఈ యొక్క క్యాబినెట్ నివేదికలకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది వీళ్ళది? అంటే ఖచ్చితంగా కూడా మీరు అన్నట్లుగా రాష్ట్రంలో పరిణామాలు పూర్తి స్థాయిలో కూడా లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎక్కడికక్కడ ఒక చర్చ అంశంతో పాటు ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే నిన్న జరిగినటువంటి గుంటూరులో అయితే మాత్రం మహా పాపం అంటూ కూడా పెద్ద ఫ్లెక్సీలు కూడా వేశారు. దాదాపుగా 68.17 లక్షల కిలోల కల్తీ లడ్డు సంబంధించినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి దానిపై తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు గతంలో పాలక మండలిగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఫోటో మరొక ఫోటోను కూడా జోడించి ఒక పెద్ద ఫ్లెక్సీలు కూడా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కూడా ప్రతి జిల్లాకి ముఖ కేంద్రంలో కూడా ఈ ఫ్లెక్సీలను వేసినటువంటి నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలపై అయితే మాత్రం వివాదం అయితే రంచుకుంటా ఉంది. దాదాపు ఈ యొక్క లడ్డూల కల్తీలో సిట్ నివేదికలో అయితే మాత్రం ఈ యొక్క కుంభకోణం బయలుదేరినట్టుగా కూడా ఒక పక్క టీడీపీ చెబుతా ఉంటే మరో పక్క కూడా ఆ సిట్ నివేదికలో ఏముందో తెలుసుకోకుండా తమపై దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కూడా వైసీపీ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ధ్వజమెత్తుతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా కొంత అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా కొంత వ్యతిరేకంగా కూడా వ్యవహరించినటువంటి నేపథ్యంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు సంబంధించి కూడా ఇంటి మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం ఆయన రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం అంబటి రాంబాబు ఈ అంశంపైనే జరిగినటువంటి వివాదంలోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యాలు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కొంత ఉత్కంఠకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం ఈ రోజు ప్రధానంగా ఒక చర్చ అయితే మాత్రం అసెంబ్లీలో మంత్రివర్గం అయితే మాత్రం చేస్తారు. థ్యాంక్ యూ పవన్.